బల్దేవ్రా. పానీపూరి ఫ్రెండ్స్. జ్యూసీ మండి. కొట్టన్నా. హాయ్ గైస్, ఈరోజు తినడానికి వెళ్తున్నాం. సండే నైట్. ఎక్కడికి వెళ్తున్నాం ఇంకా తెలియదు. ఇప్పుడే హాస్టల్ నుండి అయితే బయటకు వచ్చాం. మా ఫ్రెండ్ అడుగుతాం, ఇక్కడ చెబుతుండు మండీ హౌస్ అంట. అక్కడికి వెళ్ళి ఏం తినాలో చూసి ఆర్డర్ పెట్టి తినేసేద్దాం. ఇది యూని హాస్పిటల్ ఎదురుగా ఉన్న చిన్న పార్కు, వెయిటింగ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. కూర్చోటానికి కూడా ఉంటాయి. అది కానొచ్చేది యూని హాస్పిటల్. దాని ఎదురుగా ఉండేది. ఇక్కడ ఫ్లాగ్ ఉండేది కానీ ఇప్పుడైతే లేదు. మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు రావాలి, వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసమే. వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళి తినేయటమే. ఇది మిట్లబాయ్ బాబాయ్ వాళ్ళ నాన్నగారిది ఫోటో. ఇది పార్కు. ఇందాక మిట్లబాయ్ బ్యాక్ సైడ్ నుండి చూసారు, ఇది ఫ్రంట్ సైడ్ నుండి. బల్దేవ్ రాజ్ మిట్టల్ మా డైరెక్టర్ వాళ్ళ నాన్నగారు. ఇదే మా మెయిన్ గేట్. ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ అని చెప్పాలా, పగ్వారా. అండ్ ఇక్కడ కానొస్తుంది కదా, ఇది మొన్న పాకిస్తాన్ వారికి దీన్ని కూడా వాడారు అని అంటున్నారు కానీ ఏం లేదు. పానీపూరి ఫ్రెండ్స్, ఫ్రీ ప్రమోషన్ భయ్యా. చేయి ముందుకు పెట్టాలి. ఇదే ఫుడ్ కోర్టు. అది మొన్న మనం బిస్మిల్లా పోయింది ఆడికి. ఇక్కడ అన్నీ ఉంటాయి. బిస్మిల్లా, దాని పక్కన సౌత్ ఇండియన్ కిచెన్. ఇది ఇటు పక్కన లసీజ్ పైన డెక్కన్ డోస్, అటు పక్కన కేసీపీడి. ఇప్పుడు మనం పోయేది అయితే మండీ హౌస్ అంట, మీకు కానొస్తుందా. ఇదే మండీ హౌస్. వెళ్దాం లోపలికి. ఎక్కాలి, మోకాళ్ళ పర్వతం అంత ఉంది ఇది. ఇది మండీ సిట్టింగు. మొత్తం 4 రూమ్స్. జ్యూసీ మండి.
నేను తీసుకున్నదైతే ఫ్రై పీస్ బిర్యానీ. దీంట్లో పీసెస్ 5 to 6 పీసెస్ వచ్చినాయి. సఫిషియెంట్గా ఒక మనిషికి సరిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మండీ హౌస్లో మండీస్ కన్నా ఈ ఫ్రై పీస్ బిర్యానీ సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా మండీ హౌస్కి వెళ్తే ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి. అండ్ దీంతోపాటు ఆనియన్స్, పక్కనే రైతా, గ్రేవీ ఈ కూడా ఇచ్చిండు. వాటి టేస్ట్ కూడా బాగానే ఉంది. బిర్యానీ అయితే సూపర్ ఉంది. మా ఫ్రెండ్స్ ఇద్దరేమో ఎవడికి వచ్చిన మొక్కలు వాళ్ళు తినకుండా పక్కన వాళ్ళ దాంట్లో ఇద్దరికి కొట్టుకొని తింటున్నారు. వాళ్ళిద్దరు వాళ్ళదో వేరే బ్యాచ్, వాళ్ళదో ఒక రకం. ఈరోజు సండే నైట్ విత్ బిర్యానీ, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్, ఏషియా కప్ ఫైనల్. ఇంతకంటే ఇంకేం కావాలి? మంచిగా బిర్యానీ తినుకుంటా మ్యాచ్ని చూస్తున్నా. తెలిసిందే మన ఇండియానే గెలిచిద్ది, కానీ ఎలా ఆడతారనే చూడాలి. ఇప్పుడే బిర్యానీ తింటాం కంప్లీట్ అయింది. అక్కడ డ్రింక్స్ ఏమీ లేవు అన్నందుకు బయట షుగర్ కేన్ జ్యూస్ ఉంటే తాగుతున్నాం. మీరేంట్రా బిర్యానీ తిని షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారంటే ఇంకా అది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అక్కడ డ్రింక్స్ లేక షుగర్ కేన్ జ్యూస్ తాగాం. ఇదైతే 20 రూపీస్, తెలిసింది ఆల్రెడీ మీ అందరికీ. టేస్ట్ అయితే బాగానే ఉంది, కూల్గా ఉంది. గ్లాస్ వచ్చేసి 20 రూపీస్. ఇప్పుడే తినేసి తాగేసి రూమ్కి వచ్చాం. మ్యాచ్ చూస్తున్నాం. మరి మ్యాచ్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంది. మనకి తిలక్, శివం దుబే ఉండేదాకా మనం గుండెల మీద చేసుకోవచ్చు. రన్ రేట్ కూడా ఎక్కువేమీ లేదు, జస్ట్ 9-10K వెళ్ళిపోతుంది, అంతకుమించి ఎక్కువ లేదు. చూద్దాం ఏం చేస్తారో వీళ్ళిద్దరు. కొట్టన్నా తిలకన్నా, ప్లీజ్ అన్నా. అరే నిశాంత్ అంటారా రే?